కన్నాను కలలు ఎన్నో వింత వింతగాను వింత కలలు మనసు మైదానంగా మార్చి ఆటలు ఆడా ఆనందంగా ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వెళ్ళి తారలను తాకి డోరు తెరిచి వెళ్తాం అద్భుతాలు ఎన్నో చూస్తాం కాలం గడిచే కొద్దీ ఎంతో ఎత్తును చేరుకుంటాం అప్పుడు తలుచుకుంటాను సరదాగా గడిపిన క్షణాలు గొంతు కలపండి కలిసి మెలిసి చేతులు కలపండి డోరేమాన్ మా కలలను మంచి అదును చూసి పండేలా చూడు గొంతు కలపండి కలిసి మెలిసి చేతులు కలపండి డోరేమాన్ మా కలలను మంచి అదును చూసి పండేలా చూడు. ఆలస్యం అయిపోయింది చెప్పాను త్వరగా నిద్ర లేచి వెళ్ళమని. ఇప్పటికైనా త్వరగా వెళ్ళు. కానీ ఏం పర్వాలేదు, ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా డోరేమాన్. బ్యాంబూ కాప్టర్ ఇస్తావా? చాలా థ్యాంక్స్. సరే డోరేమాన్, వెళ్ళొస్తాను. ఇది మామూలు బొమ్మ. నువ్వు స్కూల్ కి వెళ్ళడానికి నేను బ్యాంబూ కాప్టర్ ఇవ్వను. ఇది చాలా దారుణం. బయటికి వెళ్ళి నుంచో. ఆఖరికి బయట నుంచోవాల్సి వచ్చింది. ఇక డోరేమాన్ ని అస్సలు నమ్మకూడదు. బాగా నిద్రపోతూనే స్కూల్ కి లేటుగా వెళ్ళకూడదంటే ఏం చేయాలి? లేటుగా వెళ్ళినా తిట్లు తినకుండా ఉండాలంటే ఇది వాయిస్ సాలిడిఫైయర్ గ్యాజెట్. డోరేమాన్ మర్చిపోయి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడా? అయినా దీంతో ఇప్పుడేం పనిలేదు. మంచి ఆలోచన. వాయిస్ అంటే శబ్దం. శబ్దం చాలా వేగంగా పయనిస్తుంది. సాలిడిఫైడ్ అయిన వాయిస్ లో నేను పయనిస్తే లేటుగా నిద్ర లేచినా స్కూల్ కి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని కొంచెం తాగుతాను. ఇప్పుడు నేను ప్రయత్నించి చూడాల్సిన సమయం ఇది. ఏం బాగోలేదు, చాలా వేగంగా వెళ్ళిపోతోంది. నోబితా, ఏంటా శబ్దం? ఒకటే గోలగా ఉంది. ఓ అవునమ్మా, దీన్ని ఒకసారి తాగండి. ఏంటిది? బాగుందా? ఈ రోజు స్కూల్ కి ఆలస్యం అయ్యి రోజంతా బయట నుంచున్నాను. అరే, ఇది పనిచేసింది. చాలా వేగంగా ఉంది. శబ్దం పయనించే వేగంలో వెళ్తోంది. భలే, దీన్ని స్పీడ్ ఆఫ్ సౌండ్ జెట్ అని పిలుస్తాను. ఇది భలే ఉంది. స్కూల్ కి త్రుటిలో చేరుకోవచ్చు. అయితే అదన్నమాట. అమ్మ గొంతు అయినప్పటికీ స్కూల్ వరకు చేరుకోలేనేమో. ఒకవేళ నా గొంతునే ఉపయోగిస్తే అక్కడికి వెళ్లేంత వరకు అరుస్తూ ఉండొచ్చు. కానీ అలా ఎలా చేయాలో అర్థం కావడం లేదు. ఇదేంటి తిరిగి మళ్ళీ నా మీదకే వచ్చింది? అవును కదా, ఉపాయం. గోడ వైపుగా అరిచానంటే మళ్ళీ తిరిగి వస్తుంది. అప్పుడు దాన్ని పట్టుకుని మళ్ళీ మళ్ళీ అదే చేస్తే స్కూల్ ని చేరుకోవచ్చు. ఇదేమిటి? ఓ అన్న పదాన్ని పట్టుకోవడం కష్టంగా ఉంది. యా యా యా, వేరేదైనా ప్రయత్నించాలి. సులభంగా ఉంటే వెళ్ళడానికి బాగుంటుంది.
సాధించాను. ఇది నిజంగా భలే ఉంది. ల్యాండ్ అవుతోంది. అరే జాగ్రత్త. అరే అది నోబితా అనుకుంటాను. ఏ నోబితా, మళ్ళీ ఏదైనా గ్యాడ్జెట్ తో ఆడుకుంటున్నావా చెప్పు. ఇలా ఇచ్చేయ్. ఇలా చేశాడండి. అమ్మయ్యా తప్పించుకున్నాను. దాదాపు వచ్చేసినట్టున్నాను. ఇప్పుడు ప్రయాణం చేయడం సులభంగా ఉంది. హే షిజుకా, నోబితా ఏమిటిది? ఇది స్పీడ్ ఆఫ్ సౌండ్ జెట్. నేను ఎగరడం నేర్చుకుంటున్నాను. తెలిసింది. మనం ట్రైనింగ్ కోసం మౌంట్ టకాయ్కి వెళ్దామా? ఏంటి ఇప్పుడు వెళ్ళాలి? అది చాలా దూరంలో ఉంది కదా. వాణ్ణి చెప్తే అక్కడికి త్వరగా చేరుకోవచ్చు. ఇదిగో షిజుకా, నేను ఎలా ఉన్నానో అలాగే నుంచో. ఇలాగా? అవును అవును. సరే వెళ్దాం. అద్భుతంగా ఉంది కదా కదా. వేగంగానే వెళ్తుంది కదా. శబ్దం యొక్క వేగంలో వెళ్తోంది. భలే. 350 మీటర్లు కదా. అవును షిజుకా. ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిన నోబితా చూసావా, మనం అప్పుడే మౌంట్ టకాయ్కి చేరుకున్నాం. చాలా అందంగా ఉంది. అదిగో చూడు. భలే సరదాగా గడిపాడు నోబితా. వాణ్ణి చెప్పడానికి పట్టే సమయం కూడా పట్టలేదు మనం ఇక్కడికి చేరుకోవడానికి. అది కాదు, అక్కడ చూడు, సీనరీ ఎంత బాగుందో. ఆ ఎక్కువ అన్ని చోట్ల వెళ్తోంది. నోబితా, ఇలా అరవడం వల్ల సమస్య ఏమి రాదు కదా. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. యాహూ యాహూ. అరే రే షిజుకా, జరుగు. యాహూ. సరదాగా ఉంది. ఆచీ. త్రుటిలో తప్పించుకున్నాం. ఇప్పుడు మనం ఎవరైనా పిలవాలి. ఏం పర్వాలేదు, మన దగ్గర స్పీడ్ ఆఫ్ సౌండ్ జెట్ ఉంది. షిజుకా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. దూకు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అంత తొందర పనికిరాదు. నువ్వు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు నోబితా? నేనా? వచ్చే శబ్దంలో దూకుతాను అంతే. అరే శబ్దం మళ్ళీ రావడానికి ఇక్కడ గోడలు లేవే. ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడే అందిన తాజా వార్త. అకాయ్ కొండను ఎక్కుతున్న 2 వ్యక్తులను అక్షరాలు దాడి చేయడం వల్ల వారికి చిన్న చిన్న గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదమే తప్పింది. చాలా వింత సంఘటనలా ఉంది. ఈ విధంగా ఇలాంటి సంఘటనలు అక్కడ చోటు చేసుకోలేదు. ఈ వార్తలు సమాప్తం. నాకు ముందే తెలుసు, నా వాయిస్ ఓల్డిఫైయర్ కనిపించడం లేదు. ఈ నోబితానే తీసుంటాడు. దాన్ని ఎలాగైనా తెచ్చుకోవాలి. హే నోబితా, నోబితా. ఇది చాలా దారుణం. చీకటి అయిపోతోంది. నేను తన్ని త్వరగా కనిపెట్టాలి. అదిగో అక్కడ.
విచిత్రంగా ఉంది. నన్ను కాపాడు. ఇటే వెళ్ళాలి. డోరా నా గొంతు పోయింది. చూడు నోబితా, నీకేం కాలేదు కదా? ఏం పర్వాలేదు, కానీ ఇక నేను అరవలేను షిజుకా. నోబితా! డోరేమోన్, డోరేమోన్ సమయానికి వచ్చావు. నేను భయపడిపోయాను. ఇంటికి వెళ్ళాక అమ్మ నిన్ను బాగా తిడుతుంది. నన్ను క్షమించు. సర్లే, ఇదిగో బ్యాంబూ కాప్టర్. కానీ ఒక విషయం నోబితా, తప్పు చేసినంత నువ్వు, కానీ నా పేరు అన్నిసార్లు పిలిచావే. ఆశ్చర్యంగా ఉంది. అరే, ఇలా చేశానేమిటి? నోబితా! అవును, ఎంతసేపు నువ్వు బయట బలాదూరు తిరుగుతున్నావా? నువ్వు హోంవర్క్ రాసుకోవాల్సిన పని ఉందా లేదా? నీకు చదువు అక్కర్లేదు, 24 గంటలు ఆడుకుంటే చాలు. అందుకే ఎప్పుడు చూసినా అరే ఏమిటి ఇంట్లో వాళ్ళు అందరూ అంత గట్టిగా అరుచుకుంటున్నారు? నేను ఇంటికి వచ్చేసాను. ఏమిటిది? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరైనా కాపాడండి.